హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మా పాప బర్త్డే సెలబ్రేషన్ చూపించబోతున్నాను. మేము ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నాం. దానికోసం మా పాపని వాళ్ళ అత్తయ్య రెడీ చేస్తుంది. ఇవాళ బర్త్డే కదా, స్పెషల్ అనమాట. అంతేకాకుండా తనకి వాళ్ళ అత్తయ్యతో రెడీ చేయించుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి దగ్గరలో ఉన్న వివేకానంద ఆర్ఫనేజ్కి అయితే మేము రీచ్ అయిపోయామండి. ఇక్కడ రీచ్ అయిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ట్రీటింగ్ కానీ రిసీవింగ్ కానీ బాగా నచ్చింది. సో ఈ ప్లేస్కి రాగానే నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే ఒక వాల్, అది నేను చూపిస్తాను. సో ఇది శ్రీ సాయి వృద్ధుల ఆశ్రమం, అనాథ పేద బాలికల ఆశ్రమం, ఇంకా దీన్ని వివేకానంద సేవా సంఘం అని కూడా అంటారు. సో ఇదండి నేను చెప్పిన వాల్. ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ వాట్ యూ థింక్ యూ బికమ్. చూసారా ఎంత మంచి మీనింగ్ ఉందో. సో ఏదైనా మన మైండ్ సెట్ అండి, మంచిగా ఆలోచించినా చెడుగా ఆలోచించినా ఎలా రియాక్ట్ అవ్వాలనేది. సో ఈ మీనింగ్ఫుల్ వాల్ నాకు బాగా నచ్చింది, అందుకే నేను దీన్ని క్యాప్చర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ అక్కడ నుండి ఆఫీస్ రూమ్కి వెళ్తుంటే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ముందు వెళ్ళి బాబా దర్శనం చేసుకొని తర్వాత స్టార్ట్ చేయమని చెప్పారు. నాకు ఆ మాట కూడా చాలా చాలా నచ్చింది. అక్కడి నుంచి మేము టెంపుల్ చూద్దాము అని చెప్పేసి బాబా టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. సో టెంపుల్లోకి వెళ్ళగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడ బాబాని దర్శించుకొని టెంపుల్లో కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేసి ఇంకా మేము కాసేపు కూర్చొని మెడిటేషన్ అది చేసుకొని అక్కడి నుంచి హాల్ వైపు వెళ్ళాము. అక్కడున్న హాల్లోకి పిల్లలందరినీ కేక్ కటింగ్ కోసమని సెలబ్రేషన్ జరుగుతుందని పిలిచారు. వాళ్ళు రాగానే కేక్ కటింగ్ చేసేసామండి. మా పాప అలానే కొంత టైంని వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ విషయాలు అడుగుతూ స్పెండ్ చేసింది. నేను ఫస్ట్ టైం చూశాను తను అలా మాట్లాడుతుందని, మింగిల్ అవుతుందని. జనరల్గా మనం స్కూల్లో వెళ్ళి చూడం కదా వాళ్ళు ఎలా ఉంటారు వేరే పిల్లలతోని. సో ఇక్కడ నాకు కొంచెం కొత్తగా అనిపించింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే పిల్లలంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారనమాట, కల్మషం లేకుండా. అంటే సపోజ్ మనం తీసుకోండి, మన బిజీ షెడ్యూల్స్ వల్ల మనం ఎంత ఫాస్ట్గా వెళ్తుంటాము, నెక్స్ట్ ఏంటి అని ఆ ఫాస్ట్నెస్లో మనం ఉంటాం కదా, అలా హడావిడి ఏం కనిపించలేదు నాకు. సో మన లైఫ్లో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏవేవో పనులు ఉంటాయి కదా, అలా వాళ్ళకి డిస్టర్బెన్స్ లైఫ్ నాకైతే ఏం కనిపించలేదు. పిల్లలంతా చాలా పీస్ఫుల్గా కనిపించారు, అది బాగా అనిపించింది నాకు. వెంటనే ఒకసారి నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది అనమాట. ఇక్కడ కేక్ కటింగ్ అవ్వగానే వెంటనే అన్నదానం ప్లాన్ చేసాము. యాక్చువల్గా ఇది మా పాప విష్, తను ఎక్కడ చూసిందో తెలియదు కానీ మనం బర్త్డేకి ఫుడ్ పెడదాం అందరికీ అని అడిగింది. సో ఇలా ప్లాన్ చేసాము ఈసారి. అక్కడ నుండి డైనింగ్ ఏరియాకి వచ్చాము. ఇక్కడ ఫుడ్ తీసుకునే ముందు వీళ్ళంతా కూడా ఒక ప్రేయర్ చేస్తారు. నాకు అది నేను చూశాను వేరే ప్లేస్లలో, ఇది చాలా బాగా అనిపించింది. సో ఈ ప్రేయర్ని కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. బాబా ఆశీస్సులు బలిపడి ఉండాలని, బాబా వారిని వారి కుటుంబాలని మంచిగా చూడాలని కోరుకుంటూ అన్నదాన
సో ఇవండి వాళ్ళటి ఫుడ్ ఐటమ్స్. ఫస్ట్ పాపతో స్వీట్ పెట్టించాము. అందరికీ మేమే కాసేపు టైం తీసుకొని వడ్డించాము. కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం స్పెషల్గా ఉప్మా చేస్తారనుకుంటా. వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేసి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడం చాలా కొత్త రకం ఎక్స్పీరియన్స్ని ఇచ్చిందండి. నిజానికి అక్కడ గడిపిన కొంచెం సేపట్లో ఏ ఒక్క క్షణం కూడా మేమేదో వాళ్ళకి హెల్ప్ చేసిన ఫీలింగ్ అసలు అనిపించలేదండి. ఇంకా నేనే చాలా విషయాలు అక్కడ నుంచి నేర్చుకుంటున్నా అని నేను ఫీల్ అయ్యాను. దాంతోపాటు మా పాపకి లైఫ్లో ఏది ఇంపార్టెంట్, అసలు ఫుడ్ వాల్యూ ఏంటి, ఒకరితో ఒకరం ఎలా ఉండొచ్చు అనేది నేను చూపించగలిగాను. ఎందుకంటే వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి బంధాలు లేకపోయినా కూడా ఒకరి మీద ఒకరికి సపోర్ట్ కానీ ఆ ప్రేమ కానీ ఎలా ఉంది, వాళ్ళు ఎలా షేర్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కటి అనేది నేను తనకి చూపించాను. అలా డిన్నర్ చేసిన తర్వాత మా పాప ఉన్న టైంలోనే తను ఒక ఫ్రెండ్ని చేసేసుకుంది. సో తన రూమ్ చూడ్డానికి అని చెప్పేసి పిలిస్తే మేము చూడ్డానికి వెళ్ళాము. అలా అక్కడ అన్నీ చూసాం. కాసేపు పాప వాళ్ళతో డ్యాన్స్ అవి చేసింది, కొంచెం టైం స్పెండ్ చేసింది, ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంది. సో పిల్లలు ఆడుకోవడానికి క్యారమ్స్ లాంటివి కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేసినట్టున్నారు. అలా కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేసి ఈ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ని ఇంకా ఇలా చేసుకున్నామండి. మాకైతే ఇన్ని బర్త్డేస్లో ఈ సెలబ్రేషన్ చాలా బాగా అనిపించింది, ఆర్ఫనేజ్కి వెళ్ళి చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో. ఇలాంటి బర్త్డేస్ చాలా చాలా సెలబ్రేట్ చేసుకోవాలని, చిట్టి చిట్టి తల్లులతో కలిసి సెలబ్రేట్ చేసుకునే క్యాపబిలిటీని మాకు ఇవ్వమని ఆ దేవుడిని నేను ఎప్పుడూ ప్రార్థిస్తుంటాను. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో వీలైతే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.